కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కల్లోలం రేపింది. నస్రులాబాద్, బీర్కూర్ మండలాల్లో 58 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు బాన్స్వాడ, నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రుల్లో చేరే కల్తీ కల్లు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చెట్టు నుంచి తీసిందే కదా, మంచిదేనని వారంతా అనుకున్నారు. ఉత్సాహంగా కల్లు తాగారు. కాని కొద్దిసేపటికే వారి ఉత్సాహం ఆవిరైంది. ఒక్కొక్కరికి ఒక్కో అనారోగ్య సమస్య తలెత్తింది. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగిన వారు పెద్ద ఎత్తున అస్వస్థతకు గురవడం కలకలం రేపింది. నస్రులాబాద్ మండలం అంకోల్, దుర్కీ సహా బీర్కూర్ మండలం దామరంచకు చెందినవారు ఎక్కువ మంది బాధితులుగా మారారు. మెడ వంకర కావటం, కాళ్లు చేతులు లాగటం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో అవస్థపడుతున్నారు. స్థానిక కల్లు దుకాణాల్లోని కల్లులో మత్తు పదార్థాలు ఎక్కువ మొత్తంలో కలపటమే ఘటనకు కారణంగా తెలుస్తోంది. అస్వస్థతకు గురైన బాధితులకు ప్రత్యేక వైద్య శిబిరాల్లో ప్రథమ చికిత్స చేయించారు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాన్స్వాడ ఆసుపత్రిలో 46 మందికి వైద్యం చేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం 12 మందిని నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కల్తీ కల్లు బాధితుల్లో 33 మంది పురుషులు ఉండగా మహిళలు 25 మంది ఉన్నారు. ఘటన జరిగిన గ్రామాల్లోని కల్లు దుకాణాల్లో బాన్స్వాడ ఎక్సైజ్ అధికారులు నమూనాలను సేకరించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ విద్య అంకోల్ గ్రామంలో పర్యటించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆరోగ్య, ఆశా కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రత్యేక సర్వే చేపట్టారు. బాన్స్వాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ పేషెంట్లను హిస్టరీ తీసుకునేటప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా విలేజ్ లో మేము కళ్ళు తీసుకున్నాం సార్ అని చెప్తున్నారు. అదొకటే, వేరేదైతే ఏం తీసుకోలేదు సార్, మేము ఓన్లీ కళ్ళే తీసుకున్నామని చెప్తున్నారు. కానీ ప్రతి పేషెంట్ వచ్చిన పేషెంట్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ లో ఉన్నారు. స్టిఫ్నెస్ ఆఫ్ నెక్, మాటలు అయితే సరిగా రావట్లేదు, యూజింగ్ ఆఫ్ స్పీచ్ లో ఉన్నారు. సో పేషెంట్ రాగానే ఇనిషియల్లీ ట్రీట్మెంట్ చేయడం జరిగిందండి. చేసి ఒక 2 పేషెంట్లు అయితే సీజర్స్ కూడా రావడం జరిగింది. ఆ పేషెంట్లకు అయితే ఇంజెక్షన్ స్టార్ట్ చేశాము. మిగతా పేషెంట్లకు వార్డులో అడ్మిషన్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా రక్త పరీక్షలు చేయించి మాట్లాడుతున్నారు. నేను కళ్ళు తాగినా సార్, కళ్ళు తాగి ఆల్కహాల్ వచ్చింది సార్, కళ్ళు తాగిన ఇంటికి వెళ్ళిపోయిన దుకాణం అన్నం తిని మళ్ళీ అటు జమ చేస్తున్నాం. మళ్ళీ ఎండకు వస్తున్నాం, మళ్ళీ మిషన్కి వస్తుంది. మిషన్ దగ్గర పోయి వచ్చిన మళ్ళీ కాలు దుల్లుమనం కానీ నేను అనుకున్నారు కళ్ళు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పామం పరిచిందా నేను డౌట్ వచ్చి మా తమ్ముడికి ఫోన్ చేసిన. చేస్తే మళ్ళీ రిజన్ వచ్చి తీసుకుపోయి హాస్పిటల్కి వచ్చి ఏం తాగినా చెప్పింది. అయితే కళ్ళు తాగిన సారా అన్న, అయితే ఈ విషయం కళ్ళు కానీ కల్తీ కల్లుగా తేలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు.